తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి మంటలు చల్లారట్లేదు. శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై భక్తులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. తిరుపతిలోనూ జనసేన బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. లడ్డు కల్తీకి గత ప్రభుత్వమే కారణమని, మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి వేరువేరుగా ఇరు పార్టీల నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఆయిల్ ఉన్నట్టుగా ఎన్డీడీబీ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలంటూ కోరారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తిరుమలలో ప్రసాదాలు కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధపెడుతుందని చెప్పారు. కల్తీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలంటూ ట్విట్టర్లో కోరారు రాహుల్ గాంధీ. तो जैसे ही ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा। उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करें। उसके बारे में पूरे तरीके से जांच होना चाहिए और अगर ये सत्य करके निकलते हैं तो कड़ी से कड़ी उसको पनिशमेंट होना चाहिए और उसके साथ ही साथ इसका विरोध भी करना चाहिए, खंडन भी। अभी तो प्रदेश सरकार तो निर्णय करना है, आंध्र में चंद्रबाबू जी के सरकार है एंड चंद्रबाबू इज एबल एडमिनिस्ट्रेटर, वो डिसाइड करेंगे सीबीआई को देना है या एसआईटी गठित करना है, वो सब प्रदेश सरकार निर्णय करेगा। क्योंकि रिपोर्ट भी जो जाहिर किया गया है वो प्रदेश सरकार ही किया है, जब तक प्रदेश सरकार नहीं कहेंगे तब तक सीबीआई नहीं कर सकते। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఏపీలో లడ్డూ వివాదం అనేది ముదురుతూ వస్తోంది. ఆ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. మనం చూస్తున్నాం, అటు దేశవ్యాప్తంగా భక్తులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇది సరైన పద్ధతేనా అని ప్రశ్నిస్తున్నారు. అటు కేంద్రం దీనిపై నివేదికను కోరుతోంది. ఇటు మనం చూడొచ్చు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనిపై? అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఝాన్సీరాణి, మొత్తంగా ఈ వివాదం దేశవ్యాప్తంగా రాజుకుందని చెప్పక తప్పదు. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్త కోటిలో ఒక రకమైన అలజడికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తిరుపతిలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడా వివిధ రూపాల్లో నిరసనలకు దిగాయి. తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఇతర నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితమే స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి ఆ మేరకు వైసీపీ సర్కార్ పైన ఫిర్యాదు చేశారు. అంటే ఏదైతే కల్తీ నెయ్యి వినియోగించి శ్రీవారి లడ్డూలు తయారు చేసి మహాపాపానికి పాల్పడిన నేపథ్యంలో ఈ ఘటనకు కారకుడుగా భావిస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత జనసేన నేత కిరణ్ రాయల్ కూడా ఆ మేరకు పార్టీ నేతలతో కలిసి ఎస్పీని కలిసి ఇదే తరహాలో మరో ఫిర్యాదు చేశారు. మరోవైపు నగరంలో గాంధీ విగ్రహం వద్ద జనసేన నేతలే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను, పోస్టర్లను
దగ్ధం చేసి ఆయన దిష్టి బొమ్మను కాల్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఆందోళనలు తిరుపతి అంతా కూడా కొనసాగుతాయి. ఆ మాటకు వస్తే నిన్నటి నుంచి మనం చూస్తాం దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు పెళ్లిబిక్కుతున్నాయి. మరోవైపు ఒక డిమాండ్, ఇప్పుడు ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడం, కేంద్రం కూడా ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా పరిగణించడం, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఆ మేరకు ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకోవడం, ఈ నేపథ్యంలో వ్యవహారం కాస్త జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖంగా మారింది. నిజంగా అసలు ఏం జరిగింది అన్న చర్చ మొత్తం దేశ ప్రజల్లో అంతా కూడా నెలకొని ఉంది. ఈ లడ్డూ కల్తీ ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, దీనికి ఎలా అనుమతి ఇచ్చారు లాంటి అనేక అంశాల గురించి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే వైసీపీ ఈ విషయంలో కొంత డిఫెన్స్ లో పడింది. అయినప్పుడు కూడా వాళ్ళు కూడా కోర్టులో తేల్చుకుంటామని చెప్పి సవాల్ చేస్తున్నారు. మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే స్పందించారు. అయితే నిన్న మనం చూసాం ఆ ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడడం జరిగదు. ఆయనైతే గడిచిన 5 ఏళ్లుగా ఈ మహాపాపం కొనసాగింది అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు పరిహారంగా ఆలయంలో మహాసంప్రోక్షణ జరపాలన్న సూచన కూడా ఆయన చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రిని కలుస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక కోణాల్లో రాజకీయంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ, సాంఘికంగా గానీ అనేక అంశాల పరంగా ఈ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందరూ కూడా కొంత వారి మనోభావాలంతా కూడా గాయపడిన పరిస్థితి. నిజంగా ఇలా జరిగిందా, ఇది ఇంత దారుణం ఎలా జరిగింది అన్న చర్చ అయితే దేశమంతా నడుస్తుంది. మరోవైపు ఇదే సమయంలో ఈ వ్యవహారాన్ని సిబిఐకి ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మనం చూసాం, ఇదివరకు కూడా కేంద్ర మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో మంచి పరిపాలనా దక్షుడైన సీఎం ఉన్నారు కాబట్టి దీనిపైన తుది నిర్ణయం చంద్రబాబు నాయుడే తీసుకుంటారంటూ కూడా కొంతమంది కేంద్ర పెద్దలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తంగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోంది, నిజంగా ఈ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారా, మరోవైపు లీగల్ గా ఏం చేయబోతున్నారు, మరి ఈ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్, ఏదైతే తమిళనాడు దిండిగలకు చెందిన ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ని ఇప్పటికైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వారు పంపించిన 10 ఆయిల్ ట్యాంకర్స్ లో 6 వినియోగించేశారు, 4 వెనక్కి పంపారు. మరి అంతటితో ఊరుకుంటారా, వారిపైన లీగల్ చర్యలు తీసుకునే తేలాల్సింది. నిన్న ఇదే విషయాన్ని మనం టీటీడీ ఈవోతో కూడా ప్రశ్నించినప్పుడు కేవలం వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టడం కాదు, చట్టపరంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నామని చెప్పి. ఎందుకంటే ముందుగా టెండర్ ఫామ్ లో ఇట్లాంటి ఒక కండిషన్ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే సరఫరా చేయాలి, దాన్ని అధిగమించి చేసిన వాళ్ళు మా టీటీడీ తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని చెప్పి టెండర్ ఫామ్ లో పేర్కొన్న నేపథ్యంలో దాన్ని వైలేట్ చేసి కల్తీ నెయ్యి పంపించారని ఇప్పటి వరకు మనం భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అదే రుజువైతే తప్పనిసరిగా ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పైన లీగల్ యాక్షన్ కూడా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఈ నేపథ్యంలో ఇదివరకే కూడా తమిళనాడు సర్కారుకు ఆ మేరకు ఒక సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లడం జరిగింది. పలానా దిండిగల్లో ఉన్న సంస్థ కల్తీ నెయ్యి పంపిణీ చేసింది, దీన్ని నెయ్యి తయారీలో ఇదివరకే వినియోగించేశాము, అయినా ఆ తర్వాత కాస్త లేటుగా అయినా సరిదిద్దుకొని తప్పును సవరించాము, వారిపైన మీరు విచారణ జరపని ఆ మేరకు తమిళనాడుకు కూడా కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ కూడా కొంత ముమ్మరంగా కూడా దాడులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న ఏఆర్ ఫుడ్స్ ప్రొడక్ట్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిన్న మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. అంటే అక్కడ నెయ్యి తయారీ కొనసాగుతున్న విధానం ఎలా ఉంది, అంతా నిబంధనలకు లోబడి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నెయ్యి తయారు చేస్తున్నారా, లేక పర్యావరణ హితంగా కొనసాగుతుందా, లేక పర్యావరణాన్ని కలుషితం చేసే విధంగా కొనసాగుతుందా లాంటి అనేక అంశాలపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర కలకలం రేపుంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న చర్చ కొంత ఆసక్తికరంగా మారింది. ఝాన్సీ రాణి. థాంక్యూ మురళి.